మొన్న మనకి ఫస్ట్ టెస్ట్లో ఇంగ్లాండ్ మీద ఓడిపోయాం కదా. మరి ఓటమికి కారణం ఏంది భయ్యా అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ రీజన్ ఏదన్నా ఉందా అంటే మన బౌలింగ్ లోపం కదా చెప్పాల్సింది. ఎందుకు మనకెళ్ళే బుమ్రా తప్ప మిగతా బౌలర్స్ అందరూ కూడా 6 ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నారు. అంటే అఫ్కోర్స్ వికెట్లు తీస్తున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో తీశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా వికెట్లు వచ్చినాయి అతనికి. సో ఇంకో పక్క సిరాజ్ చూసుకున్నా సరే ఫస్ట్ ఇన్నింగ్స్లో వికెట్లు తీశాడు. మరి షార్దుల్ ఠాకూర్ చూసుకుంటే అతను కూడా సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్లు తీశాడు. మరి ఇక్కడ లోపం ఏం జరిగింది భయ్య అంటే వీళ్ళందరూ కూడా ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేయడం వల్ల 371 రన్స్ కూడా ఈజీగా చేసి చేశారు వాళ్ళు. సో మరి దీని గురించి రీసెంట్గా మొహమ్మద్ షమి కూడా ఇదే చెప్తున్నాడు. మీరు బుమ్రా తప్ప మిగతా అందరూ కూడా ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నారు. మరి దీనికి కారణం ఏమండిద్ది అంటారు? మరి ఒకసారి మరి దీన్ని కనుక మీరు రెక్టిఫై చేసుకోవాలంటే ఒకసారి వెళ్ళి బుమ్రాని కలవండి. బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తున్నాడు, సో తన మైండ్ సెట్ ఎలా ఉంది ఆ టైంలో, సో ఎక్కడెక్కడ ఏ టైంలో ఎక్కడ బౌలింగ్ చేయాలి అనేది అతను చూసి ఒకసారి నేర్చుకోండి. సో ఇంకా అవసరమైతే అతని దగ్గర నుంచి కొన్ని టిప్స్ కూడా నేర్చుకోండి. అప్పుడు మాత్రమే మనం సెకండ్ టెస్ట్లో అయినా సరే మీ నుంచి ఒక మంచి ప్రదర్శన వచ్చింది. సో అలా కాకుండా ఇదే రీతిలో కనుక మీరు బౌలింగ్ చేశారు అంటే సెకండ్ టెస్ట్లో కూడా మనం ఓడిపోవడం ఖాయం అని చెప్పేసి షమి అయితే మాట్లాడటం జరిగింది. సో మరి షమి వ్యాఖ్యల గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో అందుకే కింద కామెంట్ చేయండి.